హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. కూకట్పల్లి మెట్రో స్టేషన్కి జస్ట్ 3 కిలోమీటర్ దూరంలో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి G+3 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. 200 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి 200 గజాల కొత్త ఇల్లు మనకు సేల్కి రావడం జరిగింది. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు వచ్చింది. ఇప్పుడు G+3 న్యూ కన్స్ట్రక్షన్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు సేల్కి రావడం జరిగింది. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి 30x60 అండి. ఫ్రంట్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. మనకు 30x60, రోడ్ సైడ్ వచ్చేసి 30, లోపలికి వచ్చేసి 60 ఫీట్ అండి. హౌస్ వచ్చి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. జస్ట్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అండి. ఆల్రెడీ సీసీ రోడ్ కూడా ఉండడం జరిగింది. మనకు వాటర్ గురించి మనకు 2000 లీటర్స్ మనకు 3 ఇవ్వడం జరిగిందండి. మనకు 3 కార్లు పెట్టుకునే పెద్ద కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 1 సింగిల్ బెడ్రూమ్, 1 రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూసిన వచ్చి 1 సింగిల్ బెడ్రూమ్ అండి. హాలు మనకు కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ఒకటి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. పీఓపీతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు హౌస్ కూడా గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. మనకు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్తో మనకు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు G+3 బిల్డింగ్ టోటల్లో ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు 7500 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుందండి సుమారుగా. మనకు కార్ పార్కింగ్ వచ్చి 3 కార్లు పెట్టుకునేది పెద్ద కార్ పార్కింగ్ ఉందండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK పోర్షన్ మనకు ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. పెద్ద హాల్ ఇవ్వడం జరిగింది. మరొక సింగిల్ రూమ్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 30 సైజ్ అంటే మనకు చాలా మంచి సైజ్ అండి. రోడ్ సైడ్ వచ్చేసి మనకి బోర్ అండ్ మంజీరా వాటర్ 2 అవైలబుల్ ఉందండి. వాటర్ చాలా దగ్గరలో కూడా వాటర్ చాలా ఉన్నాయండి బోర్లో. మనకు లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు ఫుల్ కార్ పార్కింగ్ ఏరియా అండి. 3 కార్లు పెద్దగా పెట్టుకునే కార్ పార్కింగ్ ఉందండి. లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకు G+3 కదా. ఇది వాష్ ఏరియా. మనకు 60 ఫీట్ రోడ్కి జస్ట్ సెకండ్ హౌస్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకు ఫ్రంట్ రోడ్ 30 ఫీట్ రోడ్ అండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్, 1 సింగిల్ రూమ్, కార్ పార్కింగ్ అండి. లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 పోర్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ 2 పోర్షన్స్ అండి. 2 BHK 1 పోర్షన్ అండి, 1 BHK 1 పోర్షన్ అండి. ఇది వచ్చేసి మనకు 1 BHK పోర్షన్ చూస్తున్నాం అండి. చిన్న హాల్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు వెనకాల కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా అండ్ కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిచెన్ అండి. మనకు 100% వాస్తు ప్రకారం మనకు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ సేమ్ అండి. 1 BHK 1 పోర్షన్, 2 BHK 1 పోర్షన్ అండి. థర్డ్ ఫ్లోర్లో మాత్రం మనకు 3 BHK పోర్షన్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఆల్మోస్ట్ వర్క్ అండ్ కంప్లీట్ అయిందండి. జస్ట్ 1 వీక్లో మొత్తం వర్క్ కంప్లీట్ అవుతుందండి. మొత్తం రెడీ టు మూవ్ అండి. మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అయినా మనకు ఈస్ట్ ఫేసింగ్లో మనకు డోర్స్ ఇవ్వడం జరిగిందండి. ఫుల్ వెంటిలేషన్ అండి. మనకు సెట్ బ్యాక్ తోటి మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది మరొక 2 BHK పోర్షన్ చూడడం జరుగుతుంది మనము. ఇది వచ్చేసి పెద్ద హాల్ అండి. ఇది వచ్చేసి సైజు కూడా మనకు పెద్ద సైజులో హౌస్ ఉంది అండి. ఇది మొత్తం ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి మనకు రెడీ చేసి ఇస్తారండి. జస్ట్ 1 వీక్ 10 డేస్లో మనకు G+3 హౌస్ మొత్తం మనకు రెంట్కి ఇస్తే జస్ట్ మనకు 1 lakh వరకు మనకు రెంట్ వస్తుందండి పర్ మంత్లీ. ఇది వచ్చేసి పెద్ద హాల్ అండి. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది ఒకటి కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్లో మనకు పూజ గది ఒక యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు పక్కన మనకు కిచెన్ అండి. ఆ పక్కన ఏరియాలో మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మనకు ప్రైమ్ లొకేషన్లో మనకు హౌస్ సేల్కి రావడం జరిగిందండి. 100% వాస్తు ప్రకారం ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మొత్తం బిల్డింగ్ మనకు రెంట్కి ఇస్తే 1 lakh వరకు రెంట్ వస్తుందండి.
ప్రైమ్ లొకేషన్లో మనకు ఇండిపెండెంట్ హౌస్ సెల్ఫ్ రావడం జరిగింది. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఈ హౌస్ ఉందండి. మనకు 2 BHK పోర్షన్ చూస్తున్నామండి. ఇది ఒక 1 BHK పోర్షన్. ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, అది ఒక మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి. చూస్తున్నారు కదా, ఆపోజిట్లో కూడా మనకు రెసిడెన్షియల్ హౌస్ ఉందండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం. ఈ హౌస్ వచ్చేసి మనకు గాజుల రామారంలో ఉందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు కుకట్పల్లి JNTUకి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ప్రైమ్ లొకేషన్లో హౌస్ సైట్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫుల్ ఫాల్ సీలింగ్ దీనికి ఇవ్వడం జరిగిందండి. మొత్తం అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. 60 feet మెయిన్ రోడ్కి మనకి సెకండ్ హౌస్ అండి. ఇది వచ్చేసి రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు హౌస్ ఉందండి. ఇది ప్రైమ్ లొకేషన్లో మనకు G+3 ఇండిపెండెంట్ హౌస్ సెల్కి రావడం జరిగిందండి. కొత్త రెసిడెన్షియల్ ఏరియా. మనకు ఆల్ బ్యాంక్స్లో మనకు లోన్ కూడా వస్తుందండి. క్లియర్ టైటిల్ అండి. చూస్తున్న తర్వాత మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. ఈ హౌస్ వచ్చేసి మనకు గాజు రామారంలో ఉందండి. GHMC పర్మిషన్ తోటి మనకు G+3 హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. క్లియర్ టైటిల్. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ మనకు లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ 1 BHK పోర్షన్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో మరొక 2 BHK పోర్షన్ అండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. హైటెక్ సిటీకి జస్ట్ 11 to 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ సూపర్ మార్కెట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్, పెట్రోల్ పంప్స్, బ్యాంక్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి. మనకు 3 కిలోమీటర్స్ దూరంలో కుకట్పల్లి మెట్రో స్టేషన్ అండ్ JNTU మనకు ఉందండి. 11 కిలోమీటర్స్ దూరంలో మనకు హైటెక్ సిటీ ఉండడం జరిగిందండి. మనకు బిల్డర్ మాత్రం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కటి మనకు క్వాలిటీ ఏడ కాంప్రమైజ్ కాకుండా మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు 1 BHK పోర్షన్ చూసినాం. ఇది మరొక 2 BHK పోర్షన్ సెకండ్ ఫ్లోర్లో. ఇది పెద్ద హాల్ అండి. మనకు ఎల్ షేప్లో మనకు ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. 100% వాస్తు ప్రకారం ఇది పూజ గది ఇవ్వడం జరిగిందండి. వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు బాల్కనీ ఇవ్వడం జరిగిందండి. మీలో ఎవరైనా ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా మా ఛానల్ని సంప్రదించండి. మా నెంబర్కి కాల్ చేయండి. ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తామండి. ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమండి. మీరు చూస్తున్న తర్వాత మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు G+3 ఇండిపెండెంట్ హౌస్ సెల్కి రావడం జరిగిందండి. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఇది బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మనకు థర్డ్ ఫ్లోర్ మాత్రం మనకు ఓనర్ ఉండడానికి మనకు 3 BHK పోర్షన్ కట్టడం జరిగిందండి. మనకు లిఫ్ట్ ఉంది కాబట్టి మనకు పై పోర్షన్లో సైలెంట్గా ఉండడం కొరకు మనకు థర్డ్ ఫ్లోర్లో మనకు 3 BHK హౌస్ కట్టడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు G+3 ఇండిపెండెంట్ హౌస్ అండి. సేల్కి వచ్చింది. హౌస్ వచ్చేసి గాజుల రామారంలో ఉందండి. థర్డ్ ఫ్లోర్ కూడా మనకు లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఈస్ట్ ఫేసింగ్లో మనకు డోర్ ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఫేస్లో మనకు టేక్వుడ్ డోర్ ఇవ్వడం జరిగింది. పెద్ద హాల్ అండి. ఇది ఎల్ షేప్లో వస్తుంది. ఈ పెద్ద హాల్ లెఫ్ట్ సైడ్లో మనకు డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఈ పక్కన మనకు పూజ గది యూనిట్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. 100% వాస్తు ప్రకారం. ఈ పక్కన మనకు కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఇది వాష్ ఏరియా. థర్డ్ ఫ్లోర్లో మనకు 3 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, 2 మాస్టర్ బెడ్రూమ్ అండి. 2 మాస్టర్ బెడ్రూమ్లో మనకు 2 అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఒక వాష్రూమ్, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది.
కొత్త ఇండిపెండెంట్ హౌస్ మనకు గాజురామర్ ఏరియాలో మనకు సేల్కి రావడం జరిగింది. మంత్లీ మనకు మ్యాక్సిమం 1 lakh వరకు రెంట్ వస్తుందండి. ఈ ఏరియాలో మనకు 2 BHK పోర్షనే మనకు జస్ట్గా 10 to 11,000 ఉందండి. 3 BHK 20,000 పైనే ఉందండి. మీరు లెక్క వేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఎంత వస్తుంది అనేది. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. దీనికి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు మంచి G+3 హౌస్ సేల్కి రావడం జరిగిందండి. మనకు వీడియోలో పెట్రోల్ పంప్ కూడా మనకు కనబడుతుంది చూడండి. 10 floors బిల్డింగ్స్, 12 floors బిల్డింగ్ మనకు కనబడుతున్నాయండి. అంత మంచి ఏరియాలో మనకు ఈ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 3,20,00,000 అండి. 3,20 lakhs అండి. ప్రైస్ నెగోషియబుల్. ఆల్ బ్యాంక్స్లో మనకు లోన్ వస్తుందండి. దీని ప్రైస్ వచ్చేసి 3,20,00,000 అండి. 3,20 lakhs అండి. మేము చాలా 4th floor పైన ఉన్నామండి. పెంట్ హౌస్ దగ్గర ఉన్నాము. మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు పెట్రోల్ పంప్ కనబడుతుంది. మెయిన్ రోడ్ సెకండ్ బిట్ అండి. ఈ రోడ్ కనబడుతుంది కదా, ఈ రోడ్ సెకండ్ బిట్ మనకు ఒక పెట్రోల్ పంప్ అండి. ఇది భారత్ పెట్రోల్ పంప్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి. హౌస్ విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.